హాయ్ అండి. గణేశుడు ఈ విధంగా జన్మించాడు. పార్వతీదేవి స్నానానికి వెళ్ళడానికనేసి దేహానికి లేపనంగా పసుపు రాసుకుంటారు. స్నానానికి వెళ్తున్నప్పుడు గుమ్మం ముందు ఎవరైనా కాపలా ఉండాలని తన దేహానికి ఉన్న పసుపు ముద్దతో తను బొమ్మలా తయారు చేస్తుంది. బొమ్మ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దానికి ప్రాణం పోసి గణేశుడు అనే పేరు పెడుతుంది. స్నానానికి వెళ్ళినప్పుడు గుమ్మం ముందు గణేశుని కాపలాగా ఉంచినప్పుడు అది ఎవరు అనేది శివుడికి తెలియదు. శివుడు పార్వతీదేవికి భర్త అని గణేశుడికి తెలియదు. శివుడికి గణేశుడికి ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మహాశివుడు కోపంతో గణేశుడి తల తీసేస్తాడు. రక్తపు మడుగులో ఉన్న గణేశుడిని చూసి పార్వతీదేవి ఏడుస్తూ నా కొడుకును బ్రతికించమని అడుగుతుంది. ఉత్తరం దిక్కుకి తలపెట్టి పడుకున్న జీవి తల తీసుకురమ్మని అడుగుతాడు. ఉత్తరం దిక్కుకి ఏనుగు మాత్రమే తలపెట్టి పడుకుంటుంది. దాని తల తీసుకువచ్చి గణేశుడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇన్ని రకాల అలంకారాలతో హోమాలతో అన్ని పూజలు చేసి గంగమ్మ ఒడిలో చేరుస్తాము. స్నానం చేస్తున్నప్పుడు చాలా